వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న బాటగంగానమ్మ తల్లికి ఘట్టాలను సమర్పించిన భక్తులు, పాల్గొన్న వేలాది మంది భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు పరిశీలించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకున్న బుట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. టీనర్సాపురం మండలం బొర్రంపాలెంలో సాయినాథుని వార్షికోత్సవ పూజలు. ఎన్నికల నియమావళికి లోబడి పనిచేయాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉందని, ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ లోబడి మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని జంగారెడ్డిగూడెం కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలియజేశారు. ఎన్నికల సమయంలో సిబ్బంది సైతం జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమైనా అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులలో గోడలపై గాని రాజకీయ నాయకులు ఉన్న చిత్రాలు ఉంటే వాటిని మూసివేసినట్లు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలోని ప్రజలందరికీ మరియు నాయకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కమిషనర్ గా 12/3/2024 తేదీ జాయిన్ అవడం జరిగింది. 16/3/2024 మధ్యాహ్నం 3 నుంచి శాసనసభ, పార్లమెంట్ కి సారత్వర ఎన్నికల కొరకు నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేయడం జరిగింది. ఆ క్షణం నుంచి కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు మరియు ప్రజలు అందరూ కూడా ఎన్నికల నియమావళిలో ఉన్నందున ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘన కాకుండా ఫ్లాక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్స్, పెయింటింగ్స్ అవన్నీ కూడా లేకుండా పురపాలక సంఘం నుంచి తొలగించడం జరిగింది. ప్రజలు కూడా పురపాలక సంఘం వారికి సహకరించి ఎటువంటి కోడ్ ఉల్లంఘన లేకుండా ఉండేటట్టు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో ఘట్టాల ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. తరతరాల నుంచి వస్తున్న ఆచారంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వేకువజాము నుంచే ఉపవాసం ఉండి అమ్మవారి రూపంతో ముగ్గులు వేసి కుండలో నైవేద్యాలను ఉంచి శిరస్సుపై ధరించి గ్రామంలోని వీధులలో గ్రామోత్సవం చేశారు. ఘట్టాలను తిప్పుతూ గ్రామానికి శుభం కలగాలని ఆశిస్తూ పాడి పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు కురిసి ప్రతి ఇంటా సిరులు కురవాలని కోరుతూ బాటగంగానమ్మ తల్లికి ఘట్టాల సమర్పణ చేస్తుంటామని సిటీ న్యూస్ తో తెలియజేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకుంటామని పేర్కొన్నారు. ఇలా చేస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుందని తమ నమ్మకంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి పెద్దల వరకు తమ తోచిన విధంగా ఘట్టాలు సమర్పించారు. అమ్మా రక్షమం పాహిమాం అంటూ అమ్మవారి శరణు కోరుతూ నిర్వహించే ఘట్టాల కార్యక్రమం చూపర్లను ఆకర్షించింది. స్వచ్ఛమైన కోరికలతో అమ్మవారికి ఘట్టాలను సమర్పించి కొలిస్తే మొక్కులను తీర్చుతుందని పేర్కొన్నారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ముప్పెన పెద్ద సత్తిరెడ్డి, ఉపాధ్యక్షులు కటారు వీర్రాజు, కార్యదర్శి కటారి సీతారాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు గోలి రమణారెడ్డి, గోలి సూర్యచందర్ రెడ్డి, కటారి నారాయణరావు, ముప్పెన కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాణసంచా కాల్చారు. ఆలయాన్ని వివిధ విద్యుత్ తీగలతో అలంకరించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఘట్టాల వేడుకల్లో పాల్గొన్నారు. బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీ ప్రాంతం ఆదివారం రాత్రి భక్తులతో భక్తసంద్రంగా మారింది. ఈ సందర్భంగా ఘట్టాల ప్రాముఖ్యత గురించి సిటీ న్యూస్ తో మాట్లాడారు. మేము ఇలాగా మొక్కులు చెల్లించుకుంటున్నామండి అమ్మవారికి. ఏటా మేము ఇలాగా ఘట్టాలు ఇచ్చుకుంటున్నామండి సాంప్రదాయంగా. పేరంపేట శివారులో ఉన్నటువంటి బాటగంగానమ్మ అమ్మవారి 13వ వార్షికోత్సవ సందర్భంగా మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా వందలాదిగా అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఘటాలను పొద్దుటి నుంచి ఉపవాస దీక్షతో ఉండి సాయంత్రం ఇక్కడ నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల శివారులో ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అమ్మవారి చరిత్ర ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉంది. అమ్మవారు బాటగంగానమ్మగా మా శివారులో వెలిసి ఉన్నారు. 13 సంవత్సరాల క్రితం కొత్తగా గుడి నిర్మాణం జరిగిన కాడ నుంచి ప్రతి సంవత్సరం ఘటాల కార్యక్రమం జరుగుతుంది. దినదిన ప్రవర్ధమానంగా ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం, 3 రోజులు అమ్మవారి యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. గ్రామ భక్తజనులు అదేవిధంగా బాటగంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు 4-5 వేల మందికి భోజనాలు, అదేవిధంగా రేపు కూడా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, నృత్య ప్రదర్శనలతో పాటు 4-5 వేల మందికి సుమారుగా భోజన కార్యక్రమాలు భక్తుల యొక్క విరాళాలతో ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ తల్లి యొక్క కృపతో మా గ్రామమే
కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రామాయపేట, పైడిపాక కాలనీ, లేఅవుట్ కాలనీ, చుట్టుపక్కల ప్రతి గ్రామం వారు కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికి సహకరించినటువంటి గ్రామస్తులకు, భక్తులకు అందరికీ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారికి ప్రతి సంవత్సరంలో చైత్ర మాసానికి ముందుగా ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతకి ఘటాల రూపంలో మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఆ ఘటాలు గ్రామంలో ఎంత లెక్క అయితే ఊరేగింపు చేయబడతాయో ఆ ఘటంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి దీపారాధన ప్రతిమ, ఆ వెలుగు అంటే ఆ ఘటానికి చుట్టూ కళ్ళు ఉంటాయండి. ఆ కళ్ళలోంచి అమ్మవారు తన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని చుట్టుపక్కల భక్తులందరికీ కూడా ప్రసరింపజేస్తూ ఆ ఘటాల్లోంచి మమ్మల్ని చూస్తున్న అమ్మవారు చల్లగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా పాడి పంటలు, ఆయురారోగ్యాలు కలిగితే ఇదే విధంగా మళ్ళీ మొక్కు చెల్లించుకుంటామంటూ భక్తులు పారవశ్యంతో ఆ ఘటాలను తీసుకుని 2 కిలోమీటర్లు చక్కగా ఊరేగింపుతో ఇవ్వడం జరుగుతుందండి. అది మా గ్రామ సాంప్రదాయం. ఎన్నికల నియమావళిలో భాగంగా ఏ నాయకులను మూసివేయాలి, ఎవరిని మూసివేయకూడదు అని తెలియని పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళిపై ప్రత్యేక శిక్షణ సైతం ఇస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం తెలిసి తెలియక చేస్తున్న తప్పుల కారణంగా చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జంగారెడ్డిగూడెం నూరుపడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు జాతిపిత మహాత్మా గాంధీ, అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలను మూసివేశారు. ఇదేమిటని అడిగితే ఎన్నికల కోడ్లు అమలులో ఉన్నందున ఆసుపత్రి సూపరింటెండెంట్ మూసివేయాలని ఆదేశించారని, అందుకే మూసివేశామని చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ద్వారా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు చరవాణి ద్వారా సమాచారం ఇస్తే పొరపాటు జరిగిందంటూ విగ్రహాలకు మూసిన క్లాత్ ను తీసివేశారు. సాధారణంగా జాతీయ నాయకుల విగ్రహాలకు ఎన్నికల కోడ్ అమలు కాదని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ అవగాహన లేమి కారణంగా ఇలా జరుగుతున్నాయి అంటూ పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలోను సమీపంలో ఉన్న రజకుల చెరువు పార్కు ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై రాజకీయ నాయకుల చిత్రాలను మూసివేయకపోవడంపై సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాలపై అధికారులు స్పందించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా శిలాఫలకాలపై ఉన్న చిత్రాలను కాగితాలతో మూసివేశారు. మున్సిపాలిటీ కార్యాలయం బోర్డుపై ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ చిత్రాన్ని సైతం మూసివేశారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పై అప్రమత్తంగా ఉన్నట్లు, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. సమయానుకూలంగా తాము వ్యవహరించి స్పందిస్తున్నట్లు స్పష్టం చేశారు. శ్రద్ధ, సబూరి, సబ్కా మాలిక్ ఏక్ అనేది సాయినాథుని తత్వం. టీ నర్సాపురం మండలం బొర్రంపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీ ద్వారకామాయి మందిర 25వ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తుల రాకతో సాయి సన్నిధి పరవశించింది. బచ్చు నందకుమార్, వెంకటలక్ష్మి దంపతులచే కలశ స్థాపన చేశారు. సింగుపల్ల వెంకట అప్పలస్వామి కుటుంబ సభ్యులచే మూల విరాట్ కు ఆవు పాలతో అభిషేకాది ధుని పూజలు చేశారు. బచ్చు జగన్మోహన్ రావు శిష్య బృందంచే సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నారులచే చేసిన భరతనాట్యం, జానపాటలు చూపరులను అలరించాయి. 5 రోజుల పాటు నిర్వహించిన వార్షికోత్సవ పూజాది కార్యక్రమాలలో బొర్రంపాలెం గ్రామం దద్దరిల్లింది. ఆధ్యాత్మికతను చోటు చేసుకుంది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సాయి సత్య వ్రతాల్లో భక్తులు పాల్గొని సాయినాథుని సేవలు తరించారు. సుందరాకాండ పారాయణంతో పాటు కోలాట ప్రదర్శన చేశారు. 11 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలం వేశారు. భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది. శ్రీ షిర్డీ ద్వారకామాయి మందిర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన వార్షికోత్సవ పూజలను పలువురు కొనియాడారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా మేము 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా 18వ తారీఖు వరకు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాము. ఈ ఉత్సవాల్లో అశేషంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాబావారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ రోజు మహాన్నదాన కార్యక్రమం చేశాము. మహాన్నదాన కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులు వచ్చి బాబా గారి ప్రసాదాన్ని స్వీకరించి ఆయన కృతజ్ఞతకు పాత్రలు అయ్యారు. అట్లాగే మాకు సహకరించిన ఈ మా మందిర కమిటీకి సహకరించిన బొర్రంపాలెం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వాళ్ళ సహాయ సహకారాలు అందించి మా గుడిని అభివృద్ధి చేయడంలో వాళ్ళు ముందుంటారని చెప్పి ఆశిస్తూ ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాము. ఈరోజు సుందరాకాండ పారాయణ స్వర్గీయ ఎక్స్ చైర్మన్ గారు అయినటువంటి చాత్రాది నరసింహరావు గారి సిస్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా సుందరాకాండ పారాయణ చేశారు. అదే టీము గాయకులు అందరూ కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు కూడా సంగీత విభావారి కార్యక్రమాన్ని వారు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రాంబాబు గారి ఆధ్వర్యంలో మురళీ కోలాటం కూడా కార్యక్రమం జరుగుద్ది. ఈ రోజు సుందరాకాండ పారాయణం అద్భుతంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరిగింది. సహకరించినటువంటి భక్తులకు, గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ద్వారకామాయి అభివృద్ధి కమిటీ బొర్రపాలెం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
15, 16, 17, 18 5 రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్నారండి. అలాగే లడ్డు పాట మన పల్లా రమేష్ గారు 11 కేజీల లడ్డూని ఈ సంవత్సరం 8,100కి తీసుకున్నారు. అలాగే కార్యక్రమాలు కూడా భోజనాలు కూడా తిరుగుతూ వచ్చారు. అన్ని కార్యక్రమాలు బాగా జరిగినాయండి. ఆ బాబా వారి కృపాకటాక్షాలు వరంపాలెం గ్రామం మీద ఇతర వచ్చిన భక్తులందరి మీద ఉండాలని మనసారా కోరుతున్నాం. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం డిజిటల్ స్కూల్ నందు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వహించారు. టైటిల్ జయహో ధరణి జయహో ఉద్దేశ్యం చిన్నారులలో పాఠశాల స్థాయి నుంచి అలవర్చాలని, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించి తద్వారా జీవావరణ సమతుల్యాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధాన సమస్యగా ఉన్న వాయు కాలుష్యంతో పాటు విచక్షణ రహితంగా అడవులను చెట్లను నరికివేయడం వల్ల భూమి మీద నివసిస్తున్న అన్ని రకాల జీవరాశులకి ప్రమాదం ఏర్పడుతుందనే సంకేతాన్ని విద్యార్థులు ప్రదర్శనగా చేశారు. మనుగడకి ఏర్పడే సమస్యలపై చిన్నారుల ద్వారా సమాజానికి, ప్రభుత్వానికి, ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇచ్చే ఉద్దేశ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ కృష్ణబాబు యొక్క సారథ్యంలో 3,333 మంది విద్యార్థులతో ప్రదర్శన చేసి విజయవంతం చేశారు. మారుమూల ప్రాంతమైన విద్యారోహిణి విద్యా సంస్థ నందు 3,333 మందిని విద్యార్థులతో చేసిన ప్రదర్శనపై లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జట్టి నాగేంద్రబాబు స్పందించారు. విద్యారోహిణి డిజిటల్ స్కూల్ సిబ్బంది, పాఠశాల కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ చేపట్టిన రాష్ట్ర జానపద కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు సేవలను పలువురు కొనియాడారు. 3,333 మందితో ప్రపంచ రికార్డు సందర్భంగా బొట్టాయిగూడెంలోని విద్యారోహిణి డిజిటల్ స్కూల్ విద్యార్థులు నృత్యాన్ని బాగా చేశారు. రెండు రికార్డులకు కూడా అర్హత సాధించారు. హ్యాట్స్ ఆఫ్. కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోయిలగూడెం మండలం డెప్పకాయలపాడుకు గ్రామానికి చెందిన 26 సంవత్సరాల ఉద్దగిరి సుకన్య మృతి చెందింది. మృతురాలు తన భర్త కుమారుడితో జంగారెడ్డిగూడెం పట్టణానికి పని మీద వచ్చి మోటార్ సైకిల్ పై తిరిగి వెళ్తున్నారు. బైనగూడెం శివారు వద్దకు వచ్చేసరికి కోయిలగూడెం వైపు వెళ్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన సుకన్య పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అటుపక్కగా పడిన ఆమె భర్త రాజా, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి కోయిలగూడెం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషిన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షల సమయం కావడంతో నిర్దేశించిన సమయానికే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కాపీలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు వెంచేసి ఉన్న బాటగంగనమ్మ తల్లి వార్షికోత్సవ పూజల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రూరల్ గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బర రాజ్పాల్ కుమార్, చెరుకూరి శ్రీధర్ తదితరులు ఆయనతో ఉన్నారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. కోలాటంలో రోషన్ కుమార్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వెంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ రాజ్కో హోమ్ నీడ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూం అధినేత పార్దు 200 ప్లాస్టిక్ కుర్చీలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ, అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఆలయ అధికారులు, కార్యనిర్వహణాధికారి మానకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పార్దు సేవలను కొనియాడారు. స్వామివారి కైంకర్యాలు నిర్వహించేటప్పుడు భక్తుల సౌకర్యార్థం కుర్చీలను వినియోగించనున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ప్రింటింగ్, ఫ్లెక్స్, సిటీ కేబుల్ వారికి ఎన్నికల నియమావళిపై ఆర్డీఓ ఆదయ డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో ప్రచురణలపై, పబ్లిసిటీ యాడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళిని అనుసరించి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు మనకి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారి ఆఫీస్ లో మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి మీటింగ్ జరపడం జరిగింది. మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా మన ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ తోటి ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు గానీ, ఫ్లెక్స్ ప్రింటర్స్ గానీ, లోకల్ టీవీ ఛానల్స్ వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు చేయాల్సినటువంటి బౌండెడ్ డ్యూటీస్ కూడా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా మనకి జూన్ 13 వరకు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఈ లోపు అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే పాంప్లెట్స్ గానీ, ఫ్లెక్స్లు గానీ ఎక్కడ ప్రింట్ చేయించినా కూడా వాటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనే దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికి కూడా వివరించడం జరిగింది. అట్లాగే ఈ లోకల్ టీవీ ఛానల్స్ లో యాడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా వాటిని అకౌంట్ ఫర్ చేయాలి, ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్హెచ్ఓస్ తోటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఎలా పాటించాలి, ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ మీటింగ్ లో చర్చించుకోవడం జరిగింది. అదే విధంగా ఈ చెక్ పోస్టులు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, అట్లాగనే వివిటి, విఎస్టీ, ఇవన్నీ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్ని కూడా ఎలా పనిచేయాలి,
ఎవరెవరిని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలి అనే దాని మీద రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు, తర్వాత సిఐ గారు, తర్వాత SHO తోటి కోఆర్డినేషన్ తోటి డిస్కస్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతోటి కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసే అంటే ఈ పాంప్లెట్లు గానీ ఫ్లెక్సీలు గానీ ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సూచనలు ఇవ్వడం కోసం వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఏం ప్రికాషన్ తీసుకోవాలి ఏంటనేది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగనే లోకల్ ఛానల్స్ లోకల్ కేబుల్ ఛానల్స్ గానీ తర్వాత లోకల్ ఛానల్స్ కూడా వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నిబంధనల ప్రకారమే చేయాలి. బియాండ్ ఏదైనా చేస్తే ఏదైనా తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కానీ లోకల్ ఛానల్స్ వాళ్ళు కానీ నిబంధనలకు అనుగుణంగా ఏదైనా కూడా ప్రింటింగ్ చేయడం, పాంప్లెట్లు ప్రింటింగ్ చేయడం కానీ తర్వాత ఈ మీడియాలో లోకల్ ఛానల్స్ లో క్యాండిడేట్స్ క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రింటింగ్ ప్రెస్ వారు కానీ ఫ్లెక్స్ ప్రింట్ వారు కానీ ప్రింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేరు, ఆ నంబరు, ఫోన్ నంబర్ అనేది వాటి యొక్క ఫ్లెక్స్ కింద కానీ అలాగే పాంప్లెట్ కింద కానీ ఉండాలి. పాంప్లెట్స్ అయితే ఎన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేస్తున్నారనే వివరం కూడా ఉండాలి. ఆ పాంప్లెట్ తర్వాత వీటికి అకౌంట్ ఫర్ అనేది కూడా లెక్కలు సక్రమంగా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న బాటగంగానమ్మ తల్లికి ఘట్టాలను సమర్పించిన భక్తులు, పాల్గొన్న వేలాది మంది భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు పరిశీలించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకున్న బుట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. టీనర్సాపురం మండలం బొర్రంపాలెంలో సాయినాథుని వార్షికోత్సవ పూజలు. ఎన్నికల నియమావళికి లోబడి పనిచేయాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.